హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా బాత్ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఒకసారి చూసిండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో రవ్వ పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు దీన్ని దించేసుకొని వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. కొంచెం అంటే ఒక 100 గ్రాములు కానీ 50 గ్రాములు కానీ మీరు నెయ్యి వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర జీడిపప్పు పలుకులు ఉంటే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి. నా దగ్గర జీడిపప్పు పలుకులు అవైలబుల్లో లేవు కాబట్టి ఒక చెంచా మినపగుండ్లు, ఒక చెంచా పచ్చెనగపప్పు వేసేసుకొని అలా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోనే 4 ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. అలాగే ఒక 1/2 చెంచా జీరా కూడా వేసేసుకోండి. వెంటనే పచ్చిమిర్చి కూడా ఒక 6 పచ్చిమిర్చి నేను మధ్యలో కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. అలాగే అల్లం ముక్క 1 ఇంచు తీసుకొని సన్నగా కట్ చేసేసి వేసేసుకున్నాను. ఏమంటే ఇందులోనే ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను, ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయింది. అలాగే ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఏమండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. టమాటా ముక్కలు కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే టమాటా బాత్ అనేది టమాటా ముక్కలు ఎక్కువ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఏమండి ఈ రెసిపీ అనేది చేతరాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. రెసిపీ అనేది చాలా ఈజీ. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు టమాటా ముక్కలు బాగా మగ్గించుకుందాము. చూడండి మనకైతే కరెక్ట్గా టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అయితే పోసేసుకోవాలండి. ఇప్పుడు రాళ్ళుప్పు రుచికి సరిపడా వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా మీరు ఉడికించుకోవాలి. చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మీరు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ కూడా ఇందులోనే కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకుంటూ చేసుకోవాలండి. లేదా మీరు ఒకేసారి వేసేసుకుంటే ఇదైతే ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా మీరు కొంచెం కొంచెం రవ్వ అయితే పోసుకుంటూ నీట్గా కలుపుకోండి. ఏమండి ఇది మీరు ఎంత చక్కగా కలుపుకుంటారో అంత బాగా అయితే కర్రీ అయితే వస్తుందండి. రెసిపీ అనేది ఈ టమాటా బాత్ అనేది అంత సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మీరు బాగా కలపలేదంటే అక్కడక్కడ గడ్డలు కట్టేసి ఇది తినేదానికి అస్సలు బాగోదండి. మీరు బాగా ఉడికించుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అయ్యిందండి. మీరు కలిపేటప్పుడు ప్యాన్కి అంటుకోకుండా సపరేట్గా వస్తుంది కాబట్టి మీరు ఈ స్టేజ్లో దించేసుకోవచ్చు. లేదా మీరు ఇంకా కొంచెం గట్టిపడినాక దించుకోవాలంటే కొంచెం గట్టిపడినాకైనా దింపుకోవచ్చు. నేనైతే ఈ స్టేజ్లోనే దించేసుకుంటాను. ఇంతేనండి, టమాటా బాత్ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. మా పిల్లలు తినము అన్నారు, కానీ ఒక్కసారి తిన్నాక మళ్ళీ మళ్ళీ వేసుకొని తిన్నారండి. మీరైతే ఒక్కసారి ఇదే విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ అయితే. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ఓకే బాయ్.